ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బ్యాక్ మొంతా తుఫాన్ ప్రభావం వరంగల్ హన్మకొండను కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ ప్రాంతాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. వాగులు వంకలు పొంగి వరద పోటెత్తింది. వేలాది ఎకరాల్లో పంట నీటిపారైంది. కన్నీరు తప్ప అన్నదాతకి ఏదీ మిగలేదు. ధాన్యం కేంద్రాల్లో వడ్లు కూడా కొట్టుకుపోయాయి. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గాన పరిశీలించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి వినతిపత్రాలను స్వీకరించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉన్నతాధికారులు కూడా వరద ప్రాంతాలను పరిశీలించారు. ప్రస్తుతం బాధితులంతా కూడా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వారి సమస్యలను తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు మార్గాన పరిశీలిస్తూ పోతన నగర్ అలాగే సమ్మయ్య నగర్లో పరిశీలించారు. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి బాధితులతో మాట్లాడుతున్నారు. అక్కడ ఎక్కడైతే రోడ్లు ధ్వంసమయ్యాయో, ఎక్కడైతే ప్రభావిత ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయని నేరుగా అక్కడికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం వరంగల్ నగరం మొత్తం కూడా రోడ్లు తెగిపోవడంతో ఎక్కడికక్కడ రాకపోకలు బంద్ అయ్యాయి. 3 రోజులుగా వరద ముంపులో ఉన్న వరంగల్ హనుమకొండ ఇప్పుడిప్పుడే ఆ ప్రభావం నుంచి మెల్లిగా కోలుకుంటున్నాయి. అయితే కాలనీల్లో ఇంకా వరద నీరు అలాగే నిలిచిపోయి ఇళ్లలో కూడా బురద పేరుకుపోయింది. వస్తువులు సరుకులు మొత్తం కూడా కొట్టుకుపోవడంతో కట్టుబట్టలతో చాలా మంది ప్రజలు అలాగే మిగిలారు. వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ముంపు ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే బాధితులు సీఎం రేవంత్ రెడ్డికి వారి సమస్యలను వినతి పత్రం ద్వారా అందజేశారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో వరంగల్ హనుమకొండ పూర్తిగా కూడా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ ప్రాంతం తీవ్ర నష్టాన్ని కూడా చవిచూశాయి. ఎటు చూసినా వాగులు వంకలు మొత్తం పొంగిపొరడంతో రాకపోకలన్నీ కూడా బంద్ అయ్యాయి. వరంగల్ హనుమకొండ మొత్తం నగరం అంతా కూడా ఎటు చూసినా కూడా రోడ్లు ధ్వంసం అవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే హనుమకొండ వరంగల్ మొత్తం ఈ వరద ప్రభావిత ప్రాంతం నుంచి వరద ముంపు నుంచి కూడా కోలుకుంటున్నాయి. ప్రస్తుతం ఆ వరద ప్రాంతాలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తున్నారు. అక్కడ నేరుగా బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఆ సమస్యలకు సంబంధించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్లకు ఉన్నతాధికారులకు కూడా సమీక్ష నిర్వహించి వారికి ఆదేశాలు జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉన్నతాధికారులు కూడా వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో నేరుగా సీఎం మాట్లాడడం అలాగే బాధితులు వాళ్ళ సమస్యలను చెప్పి వినతి పత్రాలు అందజేయడం కూడా ప్రస్తుతం మనం ఎన్టీవీ స్క్రీన్ పైన ఇప్పటివరకు చూసాం. వరంగల్ హన్మకొండ మొత్తం ప్రాంతంలో కూడా మొంతా తుఫాన్ ఎఫెక్ట్తో ఎటు చూసినా కూడా వాగులు వంకలు పొంగి పొర్లాయి. అన్నదాతలకు కూడా తీరని నష్టాన్ని మిగిల్చింది ఈ మొంతా తుఫాన్. పంట నష్టం చేకూర్చడంతో అన్నదాతలు తీరని బాధలో మిగిలిపోయారు. అలాగే పంట పండించింది మొత్తం కూడా వడ్లు ధాన్యాలు అంతా తడిసి ముద్దవడంతో అన్నదాత చాలా తీవ్ర నిరాశలో ఉన్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వారిని స్వయంగా వారితో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని వారితో ఎలాంటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోబోతున్నాము అంటూ కూడా వారికి హామీ ఇస్తూ ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ಇಲ್ಲ ಮಾಡ್ತಾರೆ